యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 6వ వచనం దగ్గర చదువుదామండి, వర్స్ 6. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును. మనలో చాలామంది తట్టుకోలేని గాయం ఏది అంటే, మన గురించి నిర్దోషులమైనప్పటికీ దోషులుగా చిత్రీకరిస్తే, చేయని నేరాన్ని అంటగడితే, తప్పు లేకపోయినా తప్పుందని ఒకవేళ దుష్ప్రచారం చేస్తే, మనలో చాలామంది ఏదైనా ఏ గాయమైనా భౌతిక గాయాన్ని తట్టుకుంటారు, ఆత్మీయ గాయాన్ని తట్టుకుంటారు. కానీ పేరు అనే ఆ 2 పదాలకు కానీ గాయము జరిగితే దాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మచ్చ లేకుండా బ్రతికాను బ్రదర్, నా మీద అసలు ఒక మాట కూడా రాకూడదని మా తాత ముత్తాతల నుంచి అలాగే పెంచారు, మా నాన్న అమ్మల్ని, మా అమ్మ నాన్న అలాగే పెంచారు. ఈరోజు నిష్కారణముగా మాట నన్ను మాట్లాడితే గాయం కాదంటారా అని కొన్నిసార్లు మనము వాదిస్తాం, తప్పులేదు. కీర్తనకారుడైన దావీదు జీవితంలో ఒకరోజు రానే వచ్చింది, ఇష్టం వచ్చినట్టు తనను మాట్లాడడం ఆరంభించారు. శత్రువులు కాస్త తన మీద దండయాత్ర చేయడమే కాదు, ఇష్టం వచ్చినట్లు దావీదు గురించి దుష్ప్రచారాన్ని ప్రకటించారు. ఆ దుష్ప్రచారము ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, తన నిర్దోషత్వాన్ని తను రుజువు చేసుకోవాలని పాపం ఎంతగానో ప్రయత్నించాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు అన్ని వైపుల ద్వారాలు మూసివేస్తూ వచ్చాడు. చివరికి నా పరిష్కారం ఏదని ఆలోచిస్తున్న సందర్భం అది. ఈరోజు ప్రియ సోదరి సోదరా, నేను నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై ఇన్నసెన్స్, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై రైచియస్నెస్. నా మంచితనం ఏందో, నా నిర్దోషత్వం ఏంటో, నేను ఎలాంటి దాన్నో ఎలాంటి వాడినో రుజువు చేసుకోవాలని నేను ఎలాగైనా సరే భీష్మించుకున్నానని ఈరోజు ఆలోచిస్తున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరం కలిసి మళ్ళొకసారి కీర్తన 37 6వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. ఇప్పుడు మధ్యాహ్నము ఇంగ్లీష్ సర్వీస్ అప్పుడు లైట్ ఎలా ఉంటుంది, లాస్ట్ సర్వీస్ అప్పుడు సన్లైట్ ఎలా ఉంటుంది. ఈ లైట్ ముందు వెళ్ళి ఒక అర్ధగంట సూర్యుని చూడడానికి ప్రయత్నించండి. దాని తర్వాత మీరు ఎవరు చూడడానికి ప్రయత్నించలేరు కూడా శాశ్వతంగా. ఎందుకు చెప్తున్న మాట అంటే, మధ్యాహ్నము ఆ యొక్క ప్రకాశం ఎలా ఉంటుందండి, వెలుగు తేజోమయమైన ప్రకాశము. మధ్యాహ్నము కాంతి ఒక్కసారి నిలబడితే దాని ముందు ఎవరు కూడా తట్టుకోలేరు. ప్రభు అంటాడు, నీ నిర్దోషత్వాన్ని ఎలా ప్రూవ్ చేస్తాను? మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును, వెలుగు వలె నీ నీతిని ప్రకటిస్తాను. We all have this so-called insecurity about name and fame. మనిషి బ్రతికేది ఈ 2 పదాల గురించి, నేమ్ అండ్ ఫేమ్. పేరు ఉండాలండి, ఆ పేరు కాస్త ప్రఖ్యాతిగాంచాలంతే. ప్రఖ్యాతి రాకపోయినా ఉన్న పేరు దెబ్బతింటే ఎవరు తట్టుకోలేరు. పైపెచ్చు ఇంట్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఒకవేళ అనకూడని మాట అంటే ఆ గాయం తట్టుకోవడం అంత ఈజీ కాదు. కీర్తనకారుడైన దావీదు జీవితంలో గాయాలు కాస్త తారస్థాయికి వెళ్ళిపోయాయి. ఏం చేయాలో ఆలోచించాడు. రాజుగా శక్తి ఉంది, అధికారం ఉంది, చిటికేస్తే అవతల వ్యక్తులను చిదిమేస్తారు. మరి తన మార్గం తను ఎంపిక చేసుకుని ముందుకెళ్ళాలా, ఏం చేయాలన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు 5వ వచనం రాశాడు. 5వ వచనం అందరం కలిసి చూద్దాం. అద్భుతమైన మాట. నీ మార్గము యెహోవాకు అప్పగింపు. మధ్యాహ్నం తేజస్సు వలె నీవు నిర్దోషభరితంగా నువ్వు బయటకు రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంట? నీ మార్గములను, 5వ వచనం మొదటి లైన్లో, నీ మార్గములను యెహోవాకు అప్పగింపు. బాగా వినండి, మన మార్గములు మన చేతిలో పెట్టుకున్నంత వరకు దేవుడు ఎప్పుడు కూడా కార్యము చెయ్యడు. మనలో చాలామంది ఈరోజు నా మార్గం, నా కార్యం, నా ప్రయత్నం నేనే చేస్తాను అని కొన్నిసార్లు మనము ప్రయాసపడుతుంటాం. ప్రభు అంటాడు, నువ్వు ప్రయాసపడినంత వరకు నేను స్పందించలేను. అదే కానీ నీ మార్గమును కానీ నాకు అప్పగిస్తే, టోటల్గా నాకు సరెండర్ చేస్తే, నిజముగా నన్ను నమ్ముకుంటే, అప్పుడు నేను నీ కార్యం ఏం చేస్తాను, నెరవేరుస్తాను. ఉదాహరణకు ఏ ఛానల్ చూడాలని చెప్పి టీవీ రిమోట్ని
ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలి? ఉదాహరణకు మన ప్లాన్స్ అని రిమోట్ అనుకుందాం. ఈ రిమోట్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలండి? ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. ఇప్పుడు దేవుని చేతిలో పెడతాం, కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్లు మనమే ఇస్తాం. ఆ ఛానల్ పెట్టు, ఈ ఛానల్ పెట్టు, నెక్స్ట్ 5 నిమిషాలు ఇది బాగాలే, నెక్స్ట్. ఇప్పుడు మరి నెక్స్ట్ అని నువ్వే చెప్తే రిమోట్ ఆయన చేతి ఎందుకు పెట్టాలా? రిమోట్ ఎవరి చేతిలో ఉన్నట్టండి? మన చేతిలో. ఎప్పుడు చేస్తాం తెలుసా? అట్లా 2 పరిస్థితులు చేస్తాం. ఒకటి, మన చిత్తం ఇంకా నెరవేర్చుకోవాలని ఆశపడినప్పుడు అప్పగిస్తాం, కానీ పాక్షికంగా అప్పగిస్తాం, కానీ చేయాలనుకున్నంత మన ప్రకారం చేయాలనుకుంటాం. రెండోది ఎప్పుడు తెలుసా అండి? ఆయన నమ్మనప్పుడు. ఆయన పెట్టే ఛానల్ కరెక్ట్గా ఉంటుంది, ఆయన తీసుకునే మార్గం కరెక్ట్గా ఉంటుంది, ఆ మార్గం నాకు మేలుకరం అవుతుందని నమ్మనప్పుడు ఏమనిపిస్తుంది అంటే కూర్చొని ఏం చేస్తాం? నెక్స్ట్ ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా అని ఆర్డర్లు పాస్ చేస్తాం. కానీ బైబిల్లో రాస్తుంచండి, నీ మార్గమును యెహోవాకు, మళ్ళొకసారి చదువుదాం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. అప్పగించడమే కాదు, నమ్ముకుంటే ఆయన నీ కార్యం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందంట కార్యం? 6వ వచనం, నీ 6వ వచనం, వెలుగు వలె నీ నీతి, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం దేవుడు ఏం చేస్తాడు? వెల్లడి పరుస్తాడు. ఈ మాట చెప్పినప్పుడు మరి ఆయన చేతికి మార్గంలో ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కంగారు పడుతూ ఎలా స్పందించాలి, ఎలా ప్రతిఘటించాలి, ఎలా మనల్ని ఎలా ఆ దుమ్ము, ఆ బురద ఎలా తుడుచుకోవాలని ప్రయత్నిస్తుండాలా? బైబిల్ రాసిన మాట అదే 37వ కీర్తన. అద్భుతమైన మాట చూడండి, సింపుల్. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. ఇప్పుడు యెహోవా ఎలా ఉండాలంట? మౌనం. ఇంగ్లీష్లో మౌనం ఏమంటారు? సైలెన్స్. ఈరోజు కొన్ని లైన్స్ చెప్తాను, జాగ్రత్త, మర్చిపోతూ. మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడంట. అర్థమవుతుందండి? మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోవడానికి, అవర్ సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ వైలెన్స్. जब हो फ्रीडम घर में, खाना कैसा होगा?